ఇప్పటి నుంచే కూడా అభిమానులు అయితే హ్యాపీనెస్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్ ఢిల్లీలో ఏ మేరకు బీజేపీకి సహాయపడుతుంది? మీరేం చెప్తారు సార్ ఆయన క్యాంపెయిన్ పైన? అంటే తెలుగు ప్రాంతం నుంచి ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఢిల్లీలో కూడా. కాబట్టి ఢిల్లీలో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకోవడం కోసం వాళ్ళని అంటే వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో రూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఒక మార్పుకి ఏదో మేరకు వాళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనటమో మరొకటో జరిగి ఉంటుంది. వాళ్ళ బంధువులో వాళ్ళ లింకుల్లో నుంచి ఏపీలో జరిగినటువంటి మార్పు తాలూకా రూట్స్ వీళ్ళల్లో కూడా ఉంటాయి. సో ఆ రూట్స్ను ఒక్కసారి తడిమి మేము అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను కాపాడి గట్టెక్కించి అభివృద్ధి పథంలో ముందుకు పరిగెట్టిస్తున్నాం అని చెబుతూ ఈ కార్యక్రమం ఇంత సమర్థవంతంగా మేము నిర్వహించగలగటానికి కారణం నరేంద్ర మోడీ గారు, వారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళకి కొంత ఏరియా ఉంది, ఒక స్పేస్ ఉంది వీళ్ళు మాట్లాడటానికి. ఓకే. సో దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో అక్కడ ఒక కార్యక్రమం అంటే ఆ ప్రాంతం నుంచి మాట్లాడితే ఒక నేటివ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రాపర్గా ఎన్డీఏ కూటమి వైపు నిలబడతారు ఓటర్లు అనే ఉద్దేశంతో వీళ్ళని ప్రచారానికి తీసుకెళ్తూ ఉండొచ్చు. మహారాష్ట్ర విషయంలో కూడా జరిగింది అదే. అంటే ప్రతి చోట ఇక్కడ సక్సెస్ అయినటువంటి ఫార్ములాని అక్కడ చెప్పడం ద్వారా నేటివ్ కనెక్టివిటీ ఇచ్చి వాళ్ళని అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అంటే ఒక రకంగా వీళ్ళు ప్రాంతీయ పార్టీల నాయకులే కానీ ప్రస్తుతం జాతీయ కూటమిలో ఉన్నారు. అందుకని ఎక్కడ ఎన్నికలు జరిగినా వీళ్ళు క్యాంపెయిన్ చేయక తప్పని పరిస్థితి ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడప్పుడు జాతీయ క్యాంపెయిన్లు చేసేవాడు. ఆయన ఎలా చేసేవాడు అంటే ఆయనకున్న ఎజెండాలో భాగంగా జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను గెలిపించడం కోసం వెళ్ళి జాతీయ పార్టీలకు వ్యతిరేకంగాను ప్రాంతీయ పార్టీ అధికారంలోకి ఉంటే తాను చేస్తున్న కార్యక్రమాల గురించి అక్కడ చెప్పడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసేవాడు. ఏది టోటల్ ప్రజలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం, కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. అది ఆయన ప్రోగ్రాం. వీళ్ళది అలా కాదు, వీళ్ళది టోటల్గా తెలుగు వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రోగ్రాం. తెలుగు వాళ్ళని నేటివ్ నుంచి కదిలించి ఆ నేటివ్ ఫీలింగ్ నుంచి వాళ్ళని అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులకి అనుకూలంగా తీర్పు చెప్పేలాగా తయారు చేయటం అనేది వీళ్ళ బాధ్యత. వీళ్ళ బాధ్యతగా మారింది అది. ఎందుకంటే వీళ్ళు జాతీయ కూటమిలో భాగస్వాములు కాబట్టి వీళ్ళని ప్రాంతీయ పార్టీల నాయకులుగా చూడలేని పరిస్థితిని కల్పిస్తుంది బీజేపీ. సో బీజేపీ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు వెళ్తున్నారు తప్ప వీళ్ళకేమీ వీళ్ళ ఉత్సాహమో వీళ్ళ వ్యవహారమో కాదు. ఇంకొక విషాదకరమైన పరిస్థితి ఏంటంటే ఓటర్లని బేఖాతరు చేసి యాంత్రిక విజయానికి కూడా పాల్పడుతున్నటువంటి ఒక సందర్భం ఉంది. తాంత్రికము యాంత్రికము రెండూ నడుస్తున్నాయి ఎన్నికల్లో. ఓటర్ రహిత ఎన్నికల దిశగా ప్రపంచం నడుస్తోంది. అందుకని ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అంటే మీరు పాయసంలో గరిట్లాంటి వాళ్ళే అని కూడా చెప్తారు వీళ్ళకి. మీరు వచ్చి ప్రచారం చేస్తారు అంతే. ఇప్పుడు ఏదో మహారాష్ట్రలో గెలుపుకు పవన్ కళ్యాణ్ని సింబల్గా మార్చడం అనేది వాళ్ళు అంగీకరించరు. కేంద్ర నాయకత్వం డెఫినెట్గా అంగీకరించదు. ఇది ఒక ఆటలో ఎన్డీఏ గెలుచుకున్నటువంటి గేమ్గా మాత్రమే చూస్తారు తప్ప ఇది ఏ వ్యక్తికో సంబంధించింది కాదు. అది ఎన్డీఏ విజయమే. పవన్ కళ్యాణ్ వెళ్ళటం వలన అక్కడ విజయం సాధించారు ఇవన్నీ కాదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ క్రీడలో ఈయన వెళ్ళినా కానీ అది కేవలం ఈయన అభిమానులు జన సైనికులు ఇంటర్నల్గా మాట్లాడుకోవటానికి బాగుంటుంది తప్ప, ఉత్సాహంగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది తప్ప ఓపెన్గా మాట్లాడే పరిస్థితి కాదు. ఓపెన్గా మాట్లాడితే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు కేంద్ర నాయకత్వం. ఇది మా డిజైన్లో భాగంగా మీరు వస్తున్నారు. చంద్రబాబు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. చంద్రబాబు కూడా సైలెంట్గా వెళ్ళి ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి వచ్చేయటమే. అంతకు మించి ఓవర్గా చేసే పరిస్థితిలో వీళ్ళు లేరు, కండిషన్ కూడా లేదు. అలాగే రేపు పొద్దున వాళ్ళు జగన్ను కూడా పిలిచి ప్రచారానికి రమ్మంటే వెళ్తాడు ఆయన కూడా.
ఏదైనా జరగచ్చు. అంటే ప్రస్తుతం ఎన్నికల వాతావరణాన్ని ఇన్ టోటల్ బీజేపీ తనకు అనుకూలంగా డిజైన్ చేసేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా ప్లేస్ లేకుండా చేయటానికి ఎన్ని మార్గాలు, అంటే కోల్పోతున్నది ఏమిటో వాళ్ళకి అర్థమైంది. ఈ కోల్పోతున్న దాన్ని ఎలా సాధించుకోవాలో కూడా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ని బలంగా అమలు చేస్తున్నారు. ఆ అమలు చేయటంలో భాగంగానే వీళ్ళందరినీ ఒక రష్ చూపిస్తారు, అక్కడ ఈ హడావిడి చూపిస్తారు తప్ప ఒరిజినల్గా విజయం డిజైనర్ల మేమే. విజయం అనేది